హలో గాయ్స్, వెల్కమ్ టు సోషియో ఎకనామిక్ సర్వే. సామాజిక ఆర్థిక సర్వే ఏదైతుందో 2026లో రిలీజ్ అయిన ఆ సర్వేకి స్వాగతం. సో ఈ సెషన్లో మనము ఏ టాపిక్స్ డిస్కస్ చేసుకోబోతున్నాం అనేది కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బిఫోర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్, మీరందరూ కూడా ఎవరైతే ఈ యొక్క సెషన్ అనేది ఎవరైతే వింటున్నారో ఖచ్చితంగా మీరు ఈ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆశావాహి యాప్, ASHAVAHI యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది ఉంటుంది. ఇందులో మనకి లైవ్ సెషన్స్ అనేది, మనకి ఎకానమీ సెషన్స్ అనేది ఉంటాయి. అట్ ద సేమ్ టైం టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్. సో మనకి బయట మార్కెట్లో ఎక్కడా కూడా, ఓకేనా. సో అటు ఏపీపీఎస్సికి సంబంధించిన, టీజీపీఎస్కి సంబంధించిన గ్రూప్ 2 ఏదైతే మనకి పూర్తిగా ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, ఇక్కడ పేపర్ 3కి సంబంధించిన దాదాపు 2500 నుంచి 3000 వరకు ఆ యొక్క టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ కోర్సెస్ అనేది కూడా మనకి లాంచ్ చేయబోవడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ఈ యొక్క వీడియో క్లాసెస్ అనేది కూడా మనకి లాంచ్ చేయడం జరుగుతుంది. సో దీంతో పాటు మనకి గ్రూప్ 1కి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్ మోడల్, అటు టీజీపీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీకి సంబంధించిన Q&A మోడల్లో మనకి వీడియో సెషన్స్ అనేది కూడా చాలా క్లియర్గా మీకు బైలింగ్వల్ సెషన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది, ఓకేనా. సో దీంతో పాటు మనకి రెగ్యులర్ గ్రూప్ 2 కోర్సెస్ అండ్ రెగ్యులర్ గ్రూప్ 1 కోర్సెస్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో మన యాప్ అని డౌన్లోడ్ చేసుకున్నామా, మన ఏపీ తెలంగాణలో ఉన్న ది బెస్ట్ ఫ్యాకల్టీస్ ఏదైతున్నారో వాళ్ళకి సంబంధించిన డెమో వీడియోస్ కూడా మీకు చాలా క్లియర్గా అన్లాక్ చేయడం జరిగింది. సో ఇలా టాప్ ఫ్యాకల్టీ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్లో వర్క్ చేసినవన్నీ కూడా మీకు ఇందులో మెన్షన్ చేశారమ్మా. కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. ఇంకా ఏమన్నా ఇన్ఫర్మేషన్, సమాచారం కోసం 8331 నెంబర్కి మీరు సేవ్ చేసుకోండి. వాట్సాప్లో హాయ్ అని పెట్టండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది కూడా మేము మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లేదు అనుకుంటే మీరు ఈ నెంబర్కి కాల్ చేసినా పర్లేదు, ఓకేనమ్మా. సో నౌ ఇప్పుడు మనము ఈ యొక్క సోషియో ఎకనామిక్ సర్వేలో మనం ఏమేమి టాపిక్స్ డీల్ చేయబోతున్నాం అనేది కొంచెం క్లియర్గా, కొంచెం బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందమ్మా, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క సెషన్ అనేది ఏ ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది, ఫస్ట్ ఆ విషయంలో మీకు కొంచెం క్లారిటీ అనేది ఇవ్వాలమ్మా. ఏ ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది? కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఏదైతున్నాయో ఆ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, లైక్ ఎవరైతే మనకి స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్ గ్రూప్ 2, ఏదైతే స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్ గ్రూప్ 1కి సంబంధించిన ఆ యొక్క కోర్సెస్కి, ఓకేనమ్మా, ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మాత్రమే ఈ సెషన్స్ అనేది ఉపయోగపడతాయి. సో జనరల్ స్టడీస్ వాళ్ళకి అవసరం లేదు. అండ్ యూపీఎస్సీ అనేది కొంచెం హై స్టాండర్డ్ ఉంటుంది కాబట్టి ఈ సెషన్స్ అనేది అంతగా ఉపయోగపడవని చెప్పేసి మా యొక్క మనవి. సో ఎవరైతే ఈ కాంపిటేటివ్ ఏపీ అండ్ తెలంగాణ ఏదైతే ఉందో ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ సెషన్స్ అనేది 100% యూస్ఫుల్ ఉంటుంది. కంప్లీట్లీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో. ఏ పాయింట్ ఆఫ్ లో అమ్మా? ఎగ్జామినేషన్ పాయింట్. సార్ ఎగ్జామినేషన్ పాయింట్ అంటున్నారు, ఏంటా ఎగ్జామినేషన్ పాయింట్స్? మనకి ఏదైతే గ్రూప్ 2లో గ్రూప్ 1లో మెన్షన్ చేయబడిన టాపిక్స్ ఏదైతున్నావో అవి మాత్రమే డిస్కస్ చేస్తాను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయానికి సంబంధించింది. ఆ జాతీయ ఆదాయానికి సంబంధించినవన్నీ కూడా మనకి మొదటి సెషన్లోనే మీకు ఫస్ట్ ఇక్కడి నుంచి మనకి స్టార్ట్ చేస్తాం. తర్వాత వచ్చేసి సెక్టోరియల్ కంట్రిబ్యూషన్స్ అనేది ఉంటుందమ్మా. రంగాల వారీగా మనకి ఏదైతే ఉందో ఆ వాటా ఆక్యుపేషనల్ ట్రెండ్స్ అనేది ఉంటుంది, ఓకేనా. ఆ యొక్క ఆక్యుపేషనల్ ట్రెండ్స్ అనేది ఏదైతే అది మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. తలసరి ఆదాయము అండ్ తలసరి ఆదాయానికి సంబంధించిన ధోరణులు ఆర్ పోకడలు, ట్రెండ్స్, ఇలా మనకి జీడిపి, జీవీఏ, అగ్రికల్చర్కి సంబంధించిన వాటా, వ్యవసాయ రంగానికి సంబంధించిన వాటా, సేవా రంగానికి సంబంధించిన వాటా, పారిశ్రామిక రంగానికి సంబంధించిన వాటా, అంటే ఏదైతే మనకి పర్టికులర్గా గ్రూప్ 2లో ఈ సబ్ టాపిక్స్ ఎక్కడైతే ఇచ్చారో, గ్రూప్ 1లో ఎక్కడైతే మనకి సబ్ టాపిక్స్ అనేది ఇచ్చారో దాని ఓరియంటేషన్లో టాపిక్ వైజ్ అనేది నేను బ్రేక్ డౌన్ చేసి ముందు నేషనల్ ఇన్కమ్, తర్వాత సెక్టోరియల్ కంట్రిబ్యూషన్, ఆక్యుపేషనల్ ప్యాటర్న్స్, ఇలా మనకి ఎలాగైతే ఉన్నాయో అదే విధంగా. తర్వాత వచ్చేసి మనకి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ వాళ్ళు ఉన్నారు. సో ఏపీలోకి వచ్చేసి మనకి ఇన్ఫ్లేషన్, ఏదైతే మనం చెప్పుకున్న మానిటరీ పాలసీస్, బ్యాంకింగ్, మనీ సప్లై, వీటికి సంబంధించింది. అదే అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, సర్వీస్ సెక్టార్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎక్స్టర్నల్ ట్రేడ్ ఏదైతుందో అటు ఏపీ వాళ్ళకు ఉంది, తెలంగాణ వాళ్ళకు ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం బడ్జెట్ అనేది ఏదైతుందో ఇద్దరికి ఉంటుంది. కాబట్టి అలా టాపిక్ వైజ్గా మనం బ్రేక్ డౌన్ చేసుకుంటూ ఈ యొక్క సర్వే అనేది మనం చెప్పుకుందాం. అఫ్కోర్స్ ఈ తెలంగాణ వాళ్ళకి వచ్చేసరికి పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, సోషల్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్, హెల్త్, సోషల్ సెక్యూరిటీ, ఇలాంటి కొన్ని అడిషనల్ టాపిక్స్ ఉంటాయి. అది తెలంగాణ వాళ్ళకి ఉపయోగపడే విధంగా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హోప్ యూ గాట్. సో మన నేటివిటీ ఏదైతుందో, మన యొక్క రీజనల్ ఎగ్జామ్స్ ఏదైతుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సెషన్స్ అన్ని కూడా మీకు కంటిన్యూ అవుతున్నాయని చెప్పేసి అంటాను. ఫస్ట్ సెషన్ మాత్రం ఇంట్రొడక్షన్ అనేది చెప్తాను. ఫస్ట్ ఏం చేస్తాను, ఐ జస్ట్ గివ్ ఎన్ ఇంట్రొడక్షన్, ఓకేనా. ముందు ఇంట్రొడక్షన్ అనేది ఇచ్చి బిగ్ పిక్చర్ అనేది ఇచ్చిన తర్వాత డైరెక్ట్గా అసలు
ఈ యొక్క సర్వే ఇంటెన్షన్ ఏంటనేది తెలుసుకున్న తర్వాత మనకి ఫస్ట్ టాపిక్ ఇంకా మెల్లమెల్లగా ఫస్ట్ టాపిక్, సెకండ్ టాపిక్, థర్డ్ టాపిక్ అని చెప్పేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీకు ఇంకా ఏమన్నా దీనికి సంబంధించిన ఏమైనా డౌట్ ఉంటే 833183317 నెంబర్కి కాల్ చేయండి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 833183317 నెంబర్కి కాల్ చేస్తే మీకు చాలా క్లియర్గా వివరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనమ్మా. సో నెక్స్ట్ వన్ వీఆర్ డైరెక్ట్లీ జంపింగ్ ఇన్ టు దిస్ వన్. Part 1 బిగ్ పిక్చర్ అండ్ ఫిలాసఫీ. సో బిగ్ పిక్చర్ అండ్ ఫిలాసఫీ అనేది చూద్దాం. అసలు సర్వే యొక్క ఇంటెన్షన్ చూద్దాం. సో ద కోర్ ఐడియా ఆఫ్ ది సర్వే ఈజ్ సస్టైనింగ్ హై గ్రోత్ విత్ మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ ఇన్ ఎ చేంజింగ్ గ్లోబల్ ఆర్డర్. అంటే మన యొక్క వృద్ధి అనేది ఏదైతుందో సుస్థిర వృద్ధి అనేది మనం సాధించాలి. ఇప్పుడున్న మన యొక్క స్థూల ఆర్థిక అంశాల్లో సుస్థిర వృద్ధి అనేది మనం సాధించాలి. అండ్ స్థిరత్వంతో కూడిన ఆర్థిక వృద్ధి అనేది మనం కొనసాగించాలి. ప్రపంచమంతా కూడా చూసుకుంటే పెను మార్పులు అనేది సంభవించడం జరుగుతుంది. ఆ యొక్క చేంజింగ్ గ్లోబల్ ఆర్డర్ అంటే ఏంటి? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఆల్రెడీ మనందరికీ కూడా తెలిసింది ఏమని, ఇప్పుడు రష్యాకి యుక్రెయిన్కి మనకి వార్ అనేది జరుగుతుంది, యుద్ధం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేసి మనకి అప్పటి వరకు ఈ నాటో, అమెరికా లాంటి దేశాలన్నీ కూడా ఒక ఏదైతే గ్రూప్లో ఉన్నారు, మిగతావన్నీ కూడా ఇంకొక గ్రూప్లో ఉన్నారు. సో ఇక్కడ ఏమైపోయింది, అప్పటి వరకు ఈ యొక్క వెస్ట్రన్ కంట్రీస్ యొక్క డామినేషన్ ఉండేది, ఆధిపత్యం ఉండేది. సో ఇప్పుడు ఏమైపోయింది, పూర్తిగా యూనిపోలార్ వరల్డ్ నుంచి మనకి ఇప్పుడు మల్టీపోలార్ వరల్డ్గా మనకి మారడం జరుగుతుంది. పర్టికులర్లీ ఇండియా సెంట్రిక్ గా అండ్ చైనా సెంట్రిక్ గా మనకి ఆ యొక్క ఈక్వేషన్స్ అనేది మారబోతున్నాయి. సో ప్రపంచవ్యాప్తంగా మన యొక్క డామినేషన్ అనేది, ఎందుకంటే ఇప్పుడు ఆల్టర్నేటివ్ పవర్ బ్రిక్స్ అనేది ఒకటి ఉంది. సో బ్రిక్స్ సమావేశాలు భవిష్యత్తులో ఇండియాలో జరగబోతున్నాయి. సో కొన్ని విప్లవాత్మకమైన కొన్ని మార్పులు అనేది మనకి సంభవించుతున్నాయి. కాబట్టి మన యొక్క వృద్ధి అనేది మనం కొనసాగించదగిన వృద్ధి అనేది ఆ యొక్క సస్టైనబుల్ గ్రోత్ రేట్ అనేది ఉండాలి, స్టేబుల్ గ్రోత్ రేట్ ఉండాలి. ఎంత? 2026 ప్రకారంగా చూసుకుంటే ఆ ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ పరంగా చూసుకుంటే మన గ్రోత్ రేట్ అనేది 7.4%. ఎమర్జింగ్ కంట్రీస్లో, డెవలపింగ్ నేషన్స్లో, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అత్యంత వేగవంతమైన వృద్ధి రేటు సాధించిన ఆ యొక్క దేశం వచ్చేసి భారతదేశం. గత 5 ఏళ్ల నుంచి కన్సిస్టెంట్గా సుస్థిరంగా మన వృద్ధి రేట్ అనేది హైయెస్ట్గా ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఈ యొక్క ఎమర్జింగ్ నేషన్స్లో ఇది కాకుండా అటు డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్, అభివృద్ధి చెందుతున్న దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు కూడా పరిగణలోకి తీసుకున్నా కానీ భారతదేశమే మనకి ఆ యొక్క సుస్థిర వృద్ధి రేట్ అనేది కొనసాగించదగుతుంది. ఈవెన్ కోవిడ్-19 తర్వాత నుంచి చూసుకుంటే 2020 నుంచి చూసుకుంటే మనకి కంటిన్యూస్ గ్రోత్ రేట్ ఉంది. ఓకేనా, స్టేబుల్ గ్రోత్ రేట్ ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. యావరేజ్గా మనది వచ్చేసి గ్రోత్ రేట్ 7 నుంచి 7.5% మెయింటైన్ చేస్తున్నాం. ఎంత మెయింటైన్ చేస్తున్నామా? 7 నుంచి 7.5% అనేది మనం మెన్షన్ చేస్తున్నాం సంగతి గుర్తుపెట్టుకోండి. సో జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నాయి మనకి. లైక్ ఇప్పుడు చూసుకుంటే ఇజ్రాయెల్కి అండ్ ఇరాన్కి మధ్య యుద్ధం అనేది జరుగుతుంది. అమెరికా వచ్చేసి వెనిజులాకి సంబంధించి అధ్యక్షుని కిడ్నాప్ అనేది చేసింది. అటు చైనాతోనికి మనకి అక్కడ టెన్షన్స్ అనేది ఉన్నాయి మనకి, మీ అందరికీ కూడా తెలిసిందే. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇటు పాకిస్తాన్కి, బంగ్లాదేశ్కి మధ్యలో మనకి టూ ఫ్రంట్ వారియర్ కింద మనకి ఇండియాతో మనకి ఈ యొక్క జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నాయి. సో నాటోకి, ఈవెన్ అమెరికాకి మధ్యలో కూడా చీలికలు అనేది ఉన్నాయి. కెనడాకి, అమెరికాకి మధ్యలో చీలికలు అనేది ఉన్నాయి. సో ఆ యొక్క జియో పొలిటికల్ టెన్షన్స్లో భాగంగా మనము ఆ యొక్క స్టేబుల్ గ్రోత్ రేట్ అనేది మెయింటైన్ చేస్తున్నాం. అండ్ సప్లై చైన్ ఫ్రాగ్మెంటేషన్, ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా, విశ్వవ్యాప్తంగా చూసుకుంటే గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ సప్లై వచ్చేసి ఏది ఉండేది? చైనా ఉండేది. చైనా ఇస్ ద అంతే కదా, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ సప్లై వచ్చేసి చైనా ఉండేది. ఇప్పుడు చైనాని మనం ఏం చేసాము? సో కోవిడ్-19లో మనకి కొన్ని ఇబ్బంది పరిస్థితులు వచ్చాయి కాబట్టి ఆబ్వియస్లీ ఆత్మనిర్భర్ భారత్, సెల్ఫ్ రిలయంట్ ఇండియా అని చెప్పేసి మనం తీసుకొని, సో ఈ యొక్క దేశాలు ఏదైతున్నాయో, ప్రపంచ దేశాలు అనేది ఏదైతున్నాయో ఆ ప్రపంచ దేశాలన్నీ కూడా చూసుకుంటే సో వాళ్ళు సొంతంగా సొంతంగా ఆ యొక్క సెల్ఫ్ రిలయంట్ అవ్వాలి. సో ఆ యొక్క గ్లోబల్ సప్లై చైన్లో భాగంగా కాకుండా మనమే మన పొరుగు దేశాలతోని, మన యొక్క నేబరింగ్ కంట్రీస్తోని ఆ రిలేషన్షిప్స్ అనేది మెయింటైన్ చేసి మనం కూడా సుస్థిర అభివృద్ధి అనేది మనము ముందుకు తీసుకెళ్లాలనేది డిసిషన్ అనేది తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే బ్రిటన్తో మనము ఎఫ్టీఏ కుదుర్చుకోవడము, యూరోపియన్ యూనియన్తో ఎఫ్టీఏ కుదుర్చుకోవడము, అదంతేందుకు అమెరికా కూడా దిగువచ్చి కేవలం 18% మాత్రమే మనకి ఆ యొక్క టారిఫ్లు అనేది మనకి ఒకప్పుడు 50% ఉన్న టారిఫ్లు 18% తగ్గించి, ఇవన్నీ కూడా ఇందులో భాగం అమ్మ. ఓకేనా, సప్లై చైన్ ఫ్రాగ్మెంటేషన్. బికాస్
వీఆర్ ద లార్జెస్ట్ కన్స్యూమర్ మార్కెట్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అత్యంత వినియోగ కలిగిన దేశం వచ్చేసి భారతదేశము. సో ఈ మార్కెట్ని కోల్పోవడానికి ఎవరికి కూడా ఇష్టపడరన్న సంగతి గుర్తుపెట్టుకోండి. మనతో ఎవరు కూడా వైరం కానీ శత్రుత్వం కానీ పెట్టుకోరు. సో అలా శత్రుత్వం పెట్టుకున్న పాకిస్తాన్ నాశనమైంది, తుర్కీ అనేది కూడా మనకి నాశనమైంది, బంగ్లాదేశ్ కూడా ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అనేది కూడా మనందరికీ కూడా తెలిసింది. సో ఎవరు కూడా ఆఖరికి కెనడా కూడా తలవంచాల్సిన పరిస్థితి వచ్చింది, ఆఖరికి బ్రిటన్ కూడా తలవంచాల్సిన పరిస్థితి వచ్చింది. మన పొరుగు దేశాలైన శ్రీలంక అయినా సరే, మాల్దీవ్స్ అయినా సరే అంతా కూడా మన యొక్క సెంట్రికే ఆ యొక్క డెవలప్మెంట్ అంతా జరుగుతున్న సంగతి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది కాకుండా హై ఇంట్రెస్ట్ రేట్స్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్. సో వరల్డ్ ఎకానమీ అనేది ఇలాంటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా ఇలాంటి సవాళ్ళు అనేది ఎదుర్కొంటున్నాయి. అలాంటి సవాళ్ళు ఎదుర్కొంటున్నా కానీ మనం మాత్రం మన యొక్క వృద్ధి రేట్ అనేది సుస్థిరంగా ఉంది, అనీవన్. అండ్ వాళ్ళ యొక్క వృద్ధి రేట్ అనేది చూసారు కదా, అనీవన్గా ఉంది, అస్థిరత్వంగా ఉంది, ఫ్రెజల్గా ఉంది. అంటే ఫ్రెజల్ అంటే ఏంది? సో ఎప్పుడే అద్దం అనేది చాలా ఫ్రెజల్గా ఉంటుంది, ఇరిగిపోవడం ఆర్ ఈజీగా మనకి బ్రేక్ అయిపోవడం అనమాట. సో అలా ఉంది. కానీ మనది మాత్రం ఆ సుస్థిరత అనేది మెయింటైన్ చేస్తున్న సంగతి చాలా క్లియర్గా మనకి తెలుస్తుంది. సో ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా చాలా ముఖ్యం. కాన్సెప్చువల్ అనాలిసిస్ అంటాం, ఆర్ కాన్సెప్చువల్ క్లారిటీ అనేది ఉండాలి. ఎందుకు వాళ్ళు ఆ యొక్క గ్లోబల్ సినారియోని బేస్ చేసుకుని ఎందుకు ఇచ్చారనేది చాలా క్లియర్గా ఉంది. సో ఇలా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మల్టీపోలార్ వరల్డ్గా కన్వర్ట్ అయ్యే కొద్దీ ఇండియా అనేది ఒక బ్రైట్ స్టార్గా కనపడుతుంది, క్లియర్గా కనిపిస్తుంది. ఇండియా కంటిన్యూస్ యాజ్ ఎ బ్రైట్ స్పాట్ ఇన్ ఎ గ్లోబల్ గ్రోత్. ప్రపంచవ్యాప్తంగా వృద్ధి రేట్ వచ్చేసి మీ అందరికీ తెలుసో లేదో, ప్రపంచవ్యాప్తంగా వృద్ధి రేట్ వచ్చేసి 3 నుంచి 3.5% అమ్మ. ఎస్పెషలీ ఎమర్జింగ్ నేషన్స్ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కలిపితే వాళ్ళ యొక్క వృద్ధి రేట్ ఎంత ఉంది? 3 నుంచి 3.5 ఉంది. కానీ మనది ఎంత ఉంది? ఆల్మోస్ట్ డబుల్ ఉంది. ఆల్మోస్ట్ డబుల్ ఉంది. ఆల్మోస్ట్ మన వృద్ధి రేట్ వచ్చేసి 7.4% వృద్ధి రేట్ అనేది చాలా వేగవంతంగా మనకు కొనసాగుతున్న సంగతి గుర్తుపెట్టి. స్ట్రాంగ్ డొమెస్టిక్ డిమాండ్ క్వశ్చన్స్ గ్లోబల్ షాక్స్. అంటే మన యొక్క స్వదేశీ డిమాండ్ అనేది ఏదైతుందో ఇది డ్రైవ్ చేస్తుంది. ఆల్మోస్ట్ మన స్వదేశీ డిమాండ్ వచ్చేసి హౌల్డ్ కన్సంప్షన్ వచ్చేసి ఆల్మోస్ట్ 62% అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలోని ఎక్కడా లేని కన్స్యూమర్ మార్కెట్ ఇండియా ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో కన్సంప్షన్ డిమాండ్ ఆర్ కన్సంప్షన్ డ్రివెన్ ఎకానమీ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇది కూడా చాలా సందర్భాల్లో ఈవెన్ ఆఖరికి యూపీఎస్సీ లాంటి ఎగ్జామినేషన్స్ లో, ఆఖరికి గ్రూప్ 1 లాంటి ఎగ్జామినేషన్స్ లో కూడా ఇది అడగడం జరిగింది. సో మనది వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ బేస్డా, సర్వీస్ డ్రివనా, లేకపోతే అగ్రికల్చర్ డ్రివనా, లేదా కన్జంప్షన్ డ్రివెన్ జీడిపి అని చెప్పేసి అడగడం జరుగుతుంది. మనది వచ్చేసి కన్జంప్షన్ డ్రివెన్. ఎందుకంటే 100 రూపాయలు వ్యయం జరుగుతుందంటే అందులో 62 రూపాయలు వచ్చేసి మనకి ఉంది, 30 రూపాయలు వచ్చేసి ఇన్వెస్ట్మెంట్, గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ ఇవన్నీ కూడా ఉంటాయమ్మా. సో బెటర్ మ్యాక్రో ఫండమెంటల్స్ దాన్ మెనీ ఎమర్జింగ్ ఎకనామీస్. మనది బెటర్ కండిషన్లో ఉన్నాం అనేది కొంచెం. సో ఇప్పుడు వరకు నేను చెప్పిన ఈ 10 to 15 minutes క్లాస్ అనేది చాలా క్రూషియల్ అమ్మా. తర్వాత మెల్లమెల్లగా ఎలాగో ఫ్యాక్ట్స్ చెప్తాను, ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్ ఉంటే 8331 7 నెంబర్కి కాల్ చేయండి, 71 నెంబర్కి కాల్ చేయండి, ఓకేనా? ఎస్. సో తర్వాత వచ్చేసి కీ ఎంఫసిస్ ఏరియాస్, ఓకేనా? కీ ఎంఫసిస్ ఏరియాస్. సో ఇంపార్టెన్స్ ఆఫ్ పబ్లిక్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, క్యాపెక్స్ యాజ్ గ్రోత్ ఇంజన్. సో మనందరికీ కూడా తెలిసింది. సో గతంలోంచి చూసుకుంటే 2014 నుంచి, అఫ్కోర్స్ దీనికి సంబంధించిన ఫిగర్స్ అన్ని మళ్ళీ తర్వాత చెప్తానమ్మా. 2014 నుంచి 2025 వరకు చూసుకుంటే భారతదేశం ఈ క్యాపెక్స్ అంటే మూలధన వ్యయం అనేది పెంచుకుంటూ వస్తుంది, ఓకేనా? ఆ యొక్క మూలధన వ్యయం అనేది ఇది. మూలధన వ్యయం అంటే ఏంది? లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ అని చేయడం. సో మన యొక్క రైల్వేస్ వ్యవస్థ మీద కానీ, ఓకే, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ ఉన్నాయి, వందే భారత్ ఎక్స్ప్రెస్లు కానీ, లేకపోతే సీ పోర్ట్స్, హైవేస్, లేకపోతే ఎయిర్పోర్ట్స్, ఉడాన్ స్కీమ్ కింద మనందరికీ తెలిసింది రీజనల్ కనెక్టివిటీ కింద. సో ఇది కాకుండా మన కమ్యూనికేషన్ సెక్టారు, లాజిస్టిక్స్, వేర్ హౌసెస్, సో ఇండస్ట్రియల్ కారిడార్స్, ఓకేనా? ఇవన్నిటి మీద ఎక్కువగా వ్యయం చేస్తుంది. దీనివల్ల ఏమవుతుంది? మనకి క్యాపెక్స్ అనేది ఎక్కువగా ఉంటే, అంటే మూలధనం అనేది మనం ఎక్కువగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ, ఎనర్జీ ప్రాజెక్ట్స్ కానీ వీటి మీద ఎక్కువ వ్యయం చేస్తే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మనకి ఏమవుతుందమ్మా? ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఉపాధి అవకాశాలు అనేది సృష్టించడం జరుగుతుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా కానీ ప్రభుత్వానికి ఇన్కమ్ జనరేషన్, ఆదాయాలు, రెవెన్యూ అనేది మనకి ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా మనం అభివృద్ధి చెందిన దేశం 2047 కల్లా ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలని చెప్పేసి మన వాళ్ళు చాలా క్లియర్గా కంకణం కట్టుకోవడం జరిగింది. రోల్ ఆఫ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ రివైవల్. సో ఈ యొక్క గ్రోత్ రేట్ అనేది ఏదైతుందో, సో ఇలాగే సుస్థిరంగా కొనసాగాలంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది వాళ్ళకి రివైవ్ చేయాలి, పునరుద్ధరించాలి. లైక్ ఈ మధ్యకాలంలో ఆల్రెడీ చేస్తున్నారు మా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ అని చెప్పేసి తెలుసు కదా, 14 రంగాల్లో మనకి వాళ్ళకి ప్రోత్సాహకాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అలా. సో స్ట్రెంథనింగ్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్,
ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఈ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అటు అగ్రికల్చర్ విషయంలో కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ విషయంలో కానీ, హెల్త్ విషయంలో కానీ, ఓకేనా. సో ఇవన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ మనకి ఈ యొక్క సెక్టార్ ఏదైతే డిజిటల్ ఈవెన్ పేమెంట్స్ విషయంలో కానీ అన్ని కూడా చూసుకుంటే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఇది చాలా సపరేట్ ఎంటిటీ అమ్మ. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనం కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ప్రిపేరింగ్ ఇండియా ఫర్ వికసిత్ భారత్. సో ఈ మధ్య కాలంలో చూసుకుంటే చెప్పగా ఇందాక 2040 కల్లా మనం అభివృద్ధి చెందిన దేశంగా మనం అవతరించాలి. సో డిజిటల్ ప్లాట్ఫామ్స్ అనేది యూజ్ చేయాలి. ఈ మధ్య కాలంలో ఈ ఏ అనేది కూడా మనకు ఉంది కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. చూడండి, ఇప్పుడు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనకు ఆల్రెడీ ఈ ర్యాపిడో, ఊబరు, ఈ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించింది, లేకపోతే మనం చెప్పుకున్న ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనేది తీసుకోండి. సో వాట్ ఎవర్ ఇట్, అగ్రికల్చర్కి సంబంధించి చూసుకోండి, ఎంఎస్ఎంఈస్కి సంబంధించి తీసుకోండి, ఓకేనా. ఛాంపియన్స్ అయి ఉండొచ్చు, లేకపోతే ఉద్యమం ఉండొచ్చు, ఓకేనా. సో ఇది కాకుండా వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్స్ అని చెప్పేసి అనొచ్చు, ఓకేనా. ఇలా ప్రతిదీ కూడా చూసుకుంటే జాతీయ స్థాయిలో ఈనామ్, ఇది కూడా ఒక అగ్రికల్చర్ రిలేటెడ్ డిజిటల్ ప్లాట్ఫామ్, ఓకేనా. ఇలాంటి కోఆపరేటివ్ సొసైటీస్కి అలా ప్రతి ఒక్క రంగము, ప్రతి ఒక్క ఉపరంగంలో మనకి ఈ యొక్క డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ట్రాన్స్పరెన్సీ అనేది మెయింటైన్ చేస్తుంది, అకౌంటబిలిటీ అనేది మెయింటైన్ చేస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్, ఓకేనమ్మా. సో ఇక్కడతో మనకి ఈ పార్ట్ 1 అనేది ఏదైతుందో ఈ పార్ట్ 1కి సంబంధించిన జస్ట్ ఒక బిగ్ పిక్చర్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఇందాక మీకు చెప్పిన నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి కాల్ చేయండి, ఓకేనమ్మా. 8331 నెంబర్కి కాల్ చేయండి. ఆశావాహి యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు నచ్చిన కోర్సెస్ అన్ని కూడా మనకి అందులో అవైలబుల్గా ఉంటాయి. ఎస్పెషల్లీ ఎకానమీ, గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించింది అండ్ టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్కి సంబంధించింది, ఓకేనా. సో ఇప్పుడు మనకి ఈ యొక్క పార్ట్ 2 అనేది ఏదైతుందో మ్యాక్రో ఎకనామిక్ ఓవర్వ్యూకి వెళ్ళిపోదాం. సో వాట్ ఈస్ దిస్ మ్యాక్రో ఎకనామిక్ ఓవర్వ్యూ? సో మ్యాక్రో ఎకనామిక్ ఓవర్వ్యూ అంటే దేనికి సంబంధించిందంటే ఈ యొక్క సెషన్ అనేది ఎవరికి ఇంపార్టెంట్ అమ్మా? ఇప్పటి నుంచి ఎవరైతే ఈ యొక్క గ్రూప్ 2 పర్టికులర్లీ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో జాతీయ ఆదాయం, నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయం, ఇది కాకుండా ఎస్పెషలీ గ్రూప్ 2 టీజీపీఎస్సి సెక్టోరియల్ కంట్రిబ్యూషన్ టువర్డ్స్ నేషనల్ ఇన్కమ్, రంగాల వారీగా వాటా, అంటే అగ్రికల్చర్ జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగం వాటా ఎంత, కాంటాక్ట్ సార్ చెక్ చేసుకోండి. ఇండస్ట్రియల్ సెక్టార్, పారిశ్రామిక రంగం, నేషనల్ ఇన్కమ్ జాతీయ ఆదాయంలో వాటా ఎంత. సర్వీస్ సెక్టార్, సేవా రంగం, నేషనల్ ఇన్కమ్ దాని యొక్క షేర్ అనేది ఎంత. ఇది కాకుండా మనకి ఏదైతే మనం చెప్పుకున్న ఆక్యుపేషనల్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఏదైతుందో అది ఏపీ వాళ్ళకి ఏదైతుందో ఆక్యుపేషనల్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఏదైతుందో ఆ ఆక్యుపేషనల్ డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా మనకి నెక్స్ట్ ఈ యొక్క పార్ట్ ఏ రూపంలో అండ్ పార్ట్ బి రూపంలో మనం కవర్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా దీంతో పాటు మనకి తలసరి ఆదాయము, వాటికి సంబంధించిన ట్రెండ్స్ అనేది ఏదైతుందో అది మనం కవర్ చేయడం జరుగుతుంది. సో అటు ఏపీ ప్లస్ తెలంగాణ, ఓకేనా. ఏపీ ప్లస్ తెలంగాణ గ్రూప్ 2 ఏదైతుందో ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ గ్రూప్ 1 అనేది ఏదైతుందో ఓకేనా అనాలిసిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. సో గ్రూప్ 1 అనేది క్వశ్చన్ ఆన్సర్ మోడల్ అనాలిసిస్లో మీరు ఇది లింక్అప్ చేసుకోవచ్చు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో కొంచెం దీని గురించి మనం తెలుసుకొచ్చేద్దాం. సో ఇండియా రిమైన్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ. ఇందాక మీకు చెప్పాను స్ట్రాంగ్ మొమెంటం అనేది గ్రోత్ అనేది ఉంది. అండ్ మన యొక్క జీడిపి అనేది కనిపిస్తుంది కదా, ఇండియాస్ రియల్ జీడిపి ఈజ్ ఎస్టిమేటెడ్ టు గ్రో బై India's real GDP is estimated to grow by 7.4%. ఎంత వృద్ధి చెందుతుందమ్మా? 7.4% గ్రోత్ రేట్ అనేది ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2025-2026, ఓకేనా. విత్ గ్రోత్ లార్జ్లీ డ్రివెన్ బై ఇంకోటి ద మోస్ట్ ఇంపార్టెంట్ డొమెస్టిక్ డిమాండ్. అండ్ ఇది మన యొక్క వాస్తవిక రియల్ నేషనల్ ఇన్కమ్, వాస్తవిక ఆర్ నిజ జాతీయ ఆదాయపు వృద్ధి రేటు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఆల్రెడీ మీరు జాతీయ ఆదాయం కాన్సెప్ట్లో మీరు నేర్చుకుని ఉంటారు. సో ఇది వచ్చేసరికి నామినల్, నామమాత్రపు జాతీయ ఆదాయానికి సంబంధించిన వృద్ధి రేటు 8%. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 7.4%, 8% అన్న సంగతి గుర్తుపెట్టి 7.4%, 8% అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. పక్కాగా ఇది మనకి ఎగ్జామినేషన్లో అడిగే ఛాన్సెస్ ఉంది, ఓకేనా. అయితే ఈ 7.4% అనేది మనకి సర్వేలో ఎప్పుడు కూడా ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ FAE అని చెప్పేసి ఉంటుందమ్మా. సో వాట్ ఈస్ దిస్ FAE ఇస్ అబౌట్ అంటే
2 quarters తీసుకుంటారు, 2 త్రైమాసికాలు తీసుకుంటారు, 3 త్రైమాసికాలు తీసుకుంటారు. మనందరికీ తెలిసిందే బడ్జెట్ అనేది ఏప్రిల్ 1 నుంచి మనకి స్టార్ట్ అవుతుంది, మార్చ్ 31. మరి ఈ డాటా కలెక్షన్ అంతా కూడా ఈ సోషియో ఎకనామిక్ సర్వేకి సంబంధించిన ఆ యొక్క డాటా కలెక్షన్ అంతా కూడా ఎక్కడి నుంచి ఏ మంత్ వరకు తీసుకుంటారు సార్ అంటే నవంబర్ మంత్ తీసుకుంటారు. అంటే ఏప్రిల్ నుంచి మనకి నవంబర్ వరకు చూసుకుంటే డాటా అనేది కలెక్ట్ చేస్తారు. అంటే ఆల్మోస్ట్ మనకి చెప్పాలంటే ఒక 8 నెలల నుంచి 8 నెలల వరకు ఏదైతుందో 8 months వరకు ఉంటుంది. మరి మిగతా 4 months అనేది ఏంటి సార్ అంటే ప్రొజెక్షన్స్ మాత్రమే. ప్రొజెక్షన్స్ అంచనాలు అంటే గతంలో గత సంవత్సరంలో గత ఫినాన్షియల్ ఇయర్లో ఆ 4 monthsకి సంబంధించిన ఆ ట్రెండ్స్ చూసి ఓకేనా ఆ యొక్క పోకడలు ఆరు ధోరణి చూసి దానికి తగ్గట్టుగా ప్రజెంట్ ఈ ఇయర్ ఎంత ఉండబోతుంది అని చెప్పేసి వాళ్ళు ముందుగానే ప్రొజెక్ట్ చేస్తారు. అందుకే అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ముందస్తు అంచనా, మొదటిసారి ముందస్తు అంచనా అనేది వేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనకి డిసెంబర్లో జరిగిన ప్రొడక్షన్ ఈ 2026లో రిఫ్లెక్ట్ అవ్వదు, జనవరిలో జరిగింది రిఫ్లెక్ట్ అవ్వదు, ఫిబ్రవరిలో జరిగింది రిఫ్లెక్ట్ అవ్వదు, ఇప్పుడు మార్చ్లో అనేది ఏదైతుందో అది కూడా రిఫ్లెక్ట్ అవ్వదు. అంటే దాదాపు 4 నెలలకి సంబంధించి ముందుగానే అంచనా వేశారు. మరి సెకండ్ రివిజన్ ఎస్టిమేట్స్ అనేది ఎప్పుడు వస్తుంది సార్ అనేది ఏప్రిల్ 1న మనకి తెలుస్తుందమ్మా. సో అలా మనకి ఫస్ట్ రివైజ్ ఎస్టిమేట్స్, ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్, సెకండ్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అని వస్తుంది. బట్ అది మాత్రం మీరు కొంచెం గుర్తుపెట్టుకోండి. సో ఎందుకంటే భవిష్యత్తులో మీకు సో రఫ్లీ ఫ్రమ్ ఏప్రిల్ టు నవంబర్ అనే సంగతి గుర్తుపెట్టుకోండి. సో అలా మనకి ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్, థర్డ్ క్వార్టర్లో నవంబర్ వరకు తీసుకుంటారు. ఇది చాలా మందికి తెలియదు, అందుకే మీకు ముందుగానే అంటే జస్ట్ అలా చెప్పుకుంటూ పోతుంటారు. బట్ ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. సో అందుకే ఆ యొక్క ఫినాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో, మన ఆర్థిక శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో, సో వివిధ డిపార్ట్మెంట్ల నుంచి ఈ డాటా అనేది వాళ్ళు అలాగే కలెక్ట్ చేసుకుంటారనే సంగతి గుర్తుపెట్టుకుంది. సో ద ఎకనామిక్ సర్వే ఈజ్ అన్ యాన్యువల్ ఫ్లాగ్షిప్ డాక్యుమెంట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రిపేర్డ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అనేది ఇక డిసెంబర్ నుంచి వాళ్ళు డాటా అనేది కలెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఏదమ్మా మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ ఉంది. సో విచ్ రివ్యూస్ కరెంట్ ఎకనామిక్ పర్ఫార్మెన్స్. కరెంట్ ఎకనామిక్ పర్ఫార్మెన్స్ అంటే ఏంది? అదే 2026లో రిలీజ్ అయింది కాబట్టి 2025లో ఏప్రిల్ 1 నుంచి నవంబర్ వరకు మన యొక్క ఆర్థిక పురోగమనం అనేది ఈ విధంగా ఉంది. ఓకేనా, ప్రోగ్రెస్ అనేది అయిందా లేదా, సో ఎంతవరకు మనం వృద్ధి సాధించాం, మన పర్ఫార్మెన్స్ ఏందనేది, అండ్ భవిష్యత్తులో మన యొక్క ఏ విధంగా ఉండవచ్చు అని చెప్పేసి. మరి ఈ యొక్క అనాలిసిస్ అనేది దేనికి ఉపయోగపడుతుందంటే మన యొక్క మధ్యకాలిక ప్రణాళిక, మన యొక్క మీడియం టర్మ్ ప్లాన్స్కి ఏదైనా వేయాలి అంటే మాత్రం ఆ పాలసీస్ అనేది ఫ్రేమ్ చేయాలి అన్నా సో మనకి ఈ యొక్క సర్వే అనేది ఉపయోగపడుతుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో గతంలో మన యొక్క ఎకనామిక్ పర్ఫార్మెన్స్ అనేది ఈ విధంగా ఉంది, దాన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తుని మనం నిర్ణయించుకోవాలి, ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలనేదే ఎకనామిక్ సర్వే. సో ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ సర్వే అఫైర్స్ అనేది కొంచెం గుర్తుపెట్టుకున్నామా, వెరీ 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 ఇంపార్టెంట్. పక్కాగా ఇవి ఎగ్జామినేషన్లో మనకి అడిగే ఛాన్సెస్ ఉంది. ఓకేనమ్మా, నెక్స్ట్ వన్. ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటే కదా. ఎస్, నెక్స్ట్, ప్రైవేట్ కన్సంప్షన్ అండ్ క్యాపిటల్ ఫార్మేషన్ కంటిన్యూ టు సపోర్ట్ ఎక్స్పాన్షన్ వైల్ సర్వీసెస్ రిమైన్ ద కీ సెక్టర్. సో గ్రోత్ సపోర్టెడ్ బై గవర్నమెంట్ క్యాపెక్స్, ఇందాక మీకు చెప్పాను. సో ఈ డేటా అంతా కూడా మీకు లాస్ట్లో చెప్తానమ్మా, ఎందుకంటే ముందునే డేటా చెప్పి మిమ్మల్ని భయపెట్టాల్సిన ఉద్దేశం అనేది కాదు. సో సర్వీస్ సెక్టార్ స్ట్రెంత్, సేవారంగం అనేది మన భారతదేశ జీడిపిలో దాదాపు 53% వచ్చేసి మనకి సేవారంగం వచ్చేసి మన యొక్క వాటా అనేది ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ హ్యాస్ స్ట్రెంథెన్డ్. ఇంతకుముందు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనేది వీక్గా ఉండేది, ఇప్పుడు కొంచెం స్ట్రెంథెన్ చేయడం జరిగిందమ్మా. లైక్ ఉద్యమ్ పోర్టల్ ద్వారా కానీ, ఛాంపియన్స్ పోర్టల్ ద్వారా కానీ, లేకపోతే మనకి ఆల్రెడీ మనకి తెలిసిందే కదా ఏదైతే మనం చెప్పుకున్న ముద్రా లోన్స్ ద్వారా కానీ, పిఎంఏజీపీ స్కీమ్ ద్వారా కానీ, ఓకేనమ్మా. ఈ యొక్క ఆల్రెడీ మనం చెప్పుకున్న వాట్ వి కాల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్ట్రెంథెన్ చేయడం కోసం పిఎల్ఐ స్కీమ్, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ ద్వారా కానీ, అలా మళ్ళీ మనము తిరిగి యథాస్థితికి తీసుకొచ్చాం. కొన్ని చిన్న చిన్న మార్పులు స్ట్రక్చర్గా మనం తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పుడు ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇక డైరెక్ట్గా ఇక్కడ నుంచి మనకి నేషనల్ ఇన్కమ్. ఇక నేషనల్ ఇన్కమ్లో ఏదైతే ఉందో అది మనం కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో మన అందరికీ తెలిసింది ఇది టోటల్ జీవీఏ. మీ అందరికీ జీవీఏ జీడిపి గురించి కొంచెం డిఫరెన్స్ తెలుసనే అనుకుంటున్నాను. ఒకవేళ తెలియకపోతే జస్ట్ బ్రీఫ్గా మీకు ఒకటి ఇస్తానమ్మా. సో వాట్ ఈస్ జీవీఏ? ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, రంగాల వారీగా సెక్టోరల్ వైజ్గా ఒకవేళ ఈ యొక్క అంచనాలు వేయాలి అంటే మనం జీవీఏ అనేది ఉపయోగిస్తాం. ఒకవేళ టోటల్ ఎకానమీ సిస్టమ్ని కావాలి అంటే మాత్రం జీడిపి అనేది ఉపయోగిస్తాం. అయితే చాలా మందికి సార్ అసలు జీవీఏకి జీడిపికి గల బేసిక్ ఫండమెంటల్ డిఫరెన్స్ ఏంటి అంటే మీకు ఆల్రెడీ తెలుసు, బట్ ఇక్కడ ఉన్న వాళ్ళకి కొంతమందికి జనరల్ స్టడీస్ చదివే వాళ్ళకి అంత ఐడియా ఉండకపోవచ్చు, అందుకే చెప్తున్నాను. సో జీవీ అంటే ఏందమ్మా? అవుట్పుట్. జీవీ అంటే ఇట్ రిఫ్లెక్ట్స్ ద ప్రొడక్షన్ స్ట్రెంగ్త్, అంటే ఉత్పత్తి సామర్థ్యం. ఉత్పత్తి సామర్థ్యం అంటే ఏంది? అటు ప్రాథమిక రంగం నుంచి ఆర్ అగ్రికల్చర్ సెక్టార్ నుంచి, అటు ద్వితీయ రంగం నుంచి, ఓకేనా, సెకండరీ సెక్టార్ నుంచి ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ నుంచి ఆర్ ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి, అండ్ సేవా రంగం నుంచి.
సో ఆ యొక్క ప్రొడక్షన్ స్ట్రెంత్ అనేది ఏదైతుందో, ఉత్పత్తి సామర్థ్యం అనేది ఏదైతుందో అది ఇండికేట్ చేస్తుంది. అంటే రంగాల వారీగా ఒరిజినల్గా ఓకేనమ్మా ఎకనామిక్ యాక్టివిటీస్ అనేది ఆధారంగా ఉత్పత్తి కార్యకలాపాలు ఎంత జరుగుతున్నాయి. అదే మనకి జీడిపి అనేది ఫైనల్ ఎకనామిక్ సైజ్ చెప్పే కదా, క్వాంటిటీ అనేది తెలుపుతుంది. ఎందుకంటే ఇందులో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేది నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ నికర పరోక్ష పన్నులు కలిసి ఉంటాయి కాబట్టి మార్కెట్ ధరలు కూడా కలిసి ఉంటాయి. మార్కెట్ ధరలు ఆబ్వియస్లీ ఎక్కువ ఉంటాయి. సో ఒరిజినల్గా మన యొక్క అవుట్పుట్ అనేది అవుట్పుట్ కాకుండా ఒరిజినల్గా మన ఎకనామిక్ సైజ్ అనేది ఏదైతుందో ఇది రిఫ్లెక్ట్ చేస్తుంది. సో జీవీఏ అనేది ఎప్పుడు కూడా వ్యవసాయము అన్నప్పుడు, అగ్రికల్చర్ అన్నప్పుడు, అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇండస్ట్రియల్ సెక్టార్ అన్నప్పుడు అండ్ సర్వీస్ సెక్టార్ అన్నప్పుడు మీరు జీవీఏ అనేది మనం తీసుకోవాలమా, కన్సిడర్ చేయాలి, పరిలోకి తీసుకోవాలి. ఇది మీకు ఆల్రెడీ మీ ఫ్యాకల్టీస్ నేషనల్ ఇన్కమ్లో ఖచ్చితంగా చెప్పే ఉంటారు. హోప్ సో. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు దీనికి సంబంధించిన ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తానమ్మా. ఎస్, ఐ జస్ట్ గివ్ ఎ బ్రీఫ్ ఐడియా అబౌట్ దిస్ వన్. సో ద సర్వీస్ సెక్టర్ రిమైన్స్ ద ప్రైమరీ గ్రోత్ డ్రివెన్ ఎక్స్పాండింగ్ బై 9%. మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సెక్టర్ హ్యాస్ గ్రోన్ బై 7%. అగ్రికల్చర్ సెక్టర్ ఇస్ గ్రోన్ బై 3.1%. అయితే ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన ఇంకొకటి ఏంటంటే గ్రోత్ రేట్స్, వృద్ధి రేట్లు. అంటే డైరెక్ట్గా అలా ఫిగర్ చూపిస్తే మీకు అర్థమవుతుందో లేదో, వృద్ధి రేట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో వృద్ధి రేట్ అనేది ఏదైతుందో అంటే ఏ వృద్ధి రేటు, జీవీఏకి సంబంధించిన వృద్ధి రేట్, నాట్ జీడిపి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాము, జీడిపికి సంబంధించిన కాదు, జీవీఏకి సంబంధించిన గ్రోత్ రేట్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అగ్రికల్చర్ ఉంది, ఇండస్ట్రియల్ ఉంది, మీ అందరికీ కూడా తెలిసిందే, సేవా రంగం అనేది ఉంది, సర్వీస్ సెక్టార్ ఉంది. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మన సర్వీస్ సెక్టార్ అనేది ఏదైతుందో, మన సేవా రంగం అనేది ఏదైతుందో, ఈ సేవా రంగానికి సంబంధించిన ఆ యొక్క వృద్ధి రేట్ అనేది ఏదైతుందో ఆ వృద్ధి రేట్ అనేది మనకి అధికంగా ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఆల్మోస్ట్ ఇది ఇప్పుడు ఈ లేటెస్ట్ ఎకనామిక్ సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం 9%. అదే ఏది 2026కి సంబంధించినది ఏదైతుందో ఇండస్ట్రీ, పారిశ్రామిక రంగానికి సంబంధించింది. పారిశ్రామిక రంగానికి సంబంధించిన వృద్ధి రేట్ అనేది ఇన్ అరౌండ్ 6%. ఎగ్జాక్ట్ కదమ్మా, అప్రాక్సిమేషన్ చెప్తున్నాను. వ్యవసాయ రంగం అనేది ఏదైతుందో ఆ యొక్క వ్యవసాయ రంగానికి సంబంధించిన వృద్ధి రేట్ అనేది ఇట్ విల్ బి అరౌండ్ 3%. అంటే 3, 6, 9 ఇంతకు మించి షార్ట్ కట్ అనేది ఉండదు. మరి అదృష్టం ఏందో తెలియదు కానీ ఈసారి 3, 6, 9 అనేది మనకి బ్యాక్ టు బ్యాక్ అనేది మనకుంది. అట్లీస్ట్ ఆ లాజిక్ అనేది ఏదైతుందో ఆ లాజిక్ అనేది గుర్తుపెట్టుకొని మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. సో ఇది జీవీఏకి సంబంధించిన వృద్ధి రేట్లు. ఇదేనమ్మా జీవీఏకి సంబంధించిన గ్రోత్ రేట్స్ అనేది ఏదైతుందో ఇది మీకు ఖచ్చితంగా 100% ఎగ్జామినేషన్లో మనకి ఇంపార్టెంట్, పక్కాగా మనకి అడిగే ఛాన్సెస్ ఉంది. ఓవరాల్గా ఎంత? ఎస్, టోటల్ వృద్ధి రేట్ ఎంతమ్మా? 7.4%. ఓవరాల్ జీవీఏ గ్రోత్ రేట్ ఆర్ జీడిపి గ్రోత్ రేట్ వచ్చేసి మనకి 7.4%. అదే ఉంటుంది చూడండి. ఇక్కడ కావాలంటే ఆ గ్రోత్ రేట్ పరంగా చూసుకుంటే ఓకే, ఆ యొక్క జీవీఏ అనేది ఇస్తుందో. సో ఓవరాల్గా చూసుకుంటే ఇంకా జీవీఏ కాబట్టి కొంచెం తక్కువ ఉందమ్మా, 7.3%. అండ్ వ్యవసాయ రంగానికి సంబంధించిన వృద్ధి రేటు కనిపిస్తుంది కదా, వ్యవసాయ రంగానికి సంబంధించిన ఆ యొక్క వృద్ధి రేట్ అనేది ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. వ్యవసాయ రంగానికి సంబంధించిన వృద్ధి రేటు 3.1%. పారిశ్రామిక రంగానికి సంబంధించిన వృద్ధి రేట్ అనేది 6.2%. అండ్ సర్వీస్ సెక్టార్కి సంబంధించిన వృద్ధి రేటు 9%. సో మీరు ఎలాగైతే 3, 6, 9 ఇలా గుర్తుపెట్టుకోండమ్మా. ఓకేనా. సో హోప్ మీకు ఎలా చదవాలి నేషనల్ ఇన్కమ్ జీవీఏకి సంబంధించింది. సో ఒకవేళ ఫ్యూచర్లో అడిగితే మాత్రం జీడిపికి సంబంధించిన గ్రోత్ రేట్, జీడిపికి సంబంధించిన గ్రోత్ రేట్ అని అంటే 7.4% గుర్తుపెట్టుకోండి. అదే మనకి జీవీఏకి సంబంధించిన గ్రోత్ రేట్ అని అంటే మాత్రం 7.3% గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. పక్కాగా మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉంది, కొంచెం చూసుకున్నాం. ఇవన్నీ కూడా మన తర్వాత ఈ మ్యానుఫ్యాక్చరింగ్, కన్స్ట్రక్షన్ సబ్ సెక్టార్స్ అనమాట. ఇవన్నీ కూడా కొంచెం సబ్ సెక్టార్స్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకే. సో హోప్ దీని గురించి కొంచెం క్లారిటీ అనేది ఇచ్చాను. ఓకే. 7.3% జీవీఏ, జీడిపి వచ్చేసి 7.4%, జియో పొలిటికల్ టెన్షన్స్ ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. బట్ ఓవరాల్గా చూసుకుంటే రాబోయే రోజుల్లో 2026-27లో ప్రొజెక్టెడ్ రేట్తో కలిపితే అంటే భవిష్యత్తులో ఏ రేంజ్లో ఉండొచ్చు, మరి 4 నెలలు చేయలేదు కదా సార్, మరి మేబీ అంచనా అనేది ఎంత ఉండొచ్చు అంటే 6.8 నుంచి 7.2% ఉండొచ్చు. ఓకేనా. సో 6.8 నుంచి 7.2%. ఇప్పుడైతే 7.4 ఇప్పుడు 9 నెలలది అంచనా వేసాం, కానీ రేంజ్ అనేది అంటే మాత్రం కొంచెం గుర్తుపెట్టుకున్నామా, రియల్ జీడిపి గ్రోత్ రేట్. So India's GDP in global terms, India's nominal GDP is expected to cross $4 trillion. సో నామమాత్రపు జీడిపి $4 trillion అనేది క్రాస్ అవుతుందని చెప్పేసి కొన్ని చోట్ల $4.2 ఉంది, కొన్ని చోట్ల $4.3 ఉంటుందమ్మా, 4.3. అయితే మీ అందరికీ తెలియాల్సింది ఏంటంటే క్వాంటిటీ వైజ్గా చూసుకుంటే
క్వాంటిటీ పరిమాణం పరంగా చూసుకుంటే ఎంత క్వాంటిటీ, ఎంత హ్యూజ్, మన ఆర్థిక వ్యవస్థను ఎంత భారీగా ఉంది, ఎంత హ్యూజ్గా ఉంది అని చూసుకుంటే వీఆర్ ద 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. 4th లార్జెస్ట్ అంటే తెలుసు కదా, ప్రపంచంలోని 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. మొదటి వచ్చేసి మనకి యుఎస్ఏ ఉంటుంది, మనందరికీ తెలిసిందే. రెండోది వచ్చేసి చైనా ఉంటుంది. సో మూడోది వచ్చేసి మనకి జర్మనీ అనేది ఉంటుంది. సో నాలుగోది వచ్చేసి మనకి ఇప్పుడు ఇండియా అనమాట. ఓకేనా, వీఆర్ ద 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. ఇంతకుముందు మనకి జపాన్, ఐ థింక్ జపాన్ ఉండేది, అంతకుముందు మనకి యూకే ఉండేది. అలా యూకేని ఓవర్టేక్ చేసి జపాన్ని ఓవర్టేక్ చేసి, అంటే 2014లో చూసుకుంటే మనది 10వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్నది. 2025కి వచ్చేసరికి, అంటే 2026కి వచ్చేసరికి వీఆర్ ద 4th లార్జెస్ట్ ఎకానమీ. 2028 కల్లా, అంటే ప్రొజెక్షన్స్ అనమాట, ఇదే వృద్ధితోని, ఇదే కన్సిస్టెంట్ గ్రోత్ రేట్తోని, ఇదే 7.5% అనేది వృద్ధితో అలాగే కొనసాగిస్తే జర్మనీని మనం 2028 కల్లా మనం ఓవర్టేక్ చేయని చెప్పేసి కొన్ని చెప్తున్నాయి. లేదు ఇంకా వృద్ధి చెందితే 2027 కల్లా మనము ఈ యొక్క జర్మనీని ఓవర్టేక్ చేయొచ్చు. వీ మైట్ బికమ్ ద 3rd లార్జెస్ట్ ఎకానమీ, 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనం అవతరించవచ్చు అని చెప్పేసి కూడా మనకి చెప్పడం జరుగుతుంది. అది కొంచెం చూసుకున్నామా, ఓకేనా. సో ఇవన్నీ కూడా మనకి తెలిసిందే. నామినల్ జీడిపి, సైజ్ ఆఫ్ ది ఎకానమీ, కరెంట్ ప్రైస్ ప్రస్తుత ధరలు, రియల్ జీడిపి వచ్చేసి అడ్జస్టెడ్ విత్ ద ఇన్ఫ్లేషన్. ఐ థింక్ ఇవన్నీ కూడా మీకు బేసిక్ ఫండమెంటల్స్, ఈ పీపుల్ ఆల్రెడీ అవేర్ ఆఫ్ దట్ వన్. సో ఇండియాస్ నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేట్స్ ఇప్పుడు ఇంపార్టెంట్. చెప్పే కదా మనము నేషనల్ ఇన్కమ్ జాతీయ ఆదాయం అనేది లేటెస్ట్ ఏదైతే ఉందో, లేటెస్ట్ అప్డేట్స్ అనేది ఏదైతుందో, లేటెస్ట్ అప్డేట్స్. సో రియల్ జీడిపి కాన్స్టెంట్ ప్రైజెస్లో, ఓకే, రియల్ జీడిపి అంటే వాస్తవిక జీడిపి. మన జీడిపి వచ్చేసి వాస్తవిక జీడిపి ఏదైతే ఉందో, వాస్తవిక జీడిపి అనేది ఎంత ఉందమ్మా, దాదాపు 200 లక్షల కోట్లు, 200 లక్షల కోట్లు ఫినాన్షియల్ ఇయర్ 2021లో చూసుకుంటే. అండ్ గ్రోత్ రేట్ అనేది ఎంత ఉంది, 7.4% అనేది గ్రోత్ రేట్ ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. వాస్తవిక వృద్ధి రేటు. మరి నామినల్ ఎంతమ్మా, నామినల్ గ్రోత్ రేట్ ఎంత, 8%. గుర్తుందా లేదా, ఇందాకే చెప్పాను. ఆఫ్ కోర్స్ ఇక్కడ చెప్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. ఇదైతే మనందరికీ తెలిసిందే, ఇది మాత్రం 200 లక్షల కోట్లనే కొంచెం గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి నామినల్ జీడిపి, నామమాత్రపు జీడిపి. ఈ నామమాత్రపు జీడిపి వచ్చేసి మనది వచ్చేసి 357 లక్షల కోట్లు. ఎన్ని లక్షల కోట్లు, 357 lakh crores. నామినల్ జీడిపి గ్రోత్ రేట్ ఎంత, 8%. ఎంత ఉందమ్మా, 8% ఉంది. సో ఇక్కడ ధరలు పెరుగుతాయి, ఉత్పత్తి పెరుగుతుంది. సో రియల్ జీడిపి అనేది మనం ప్రామాణికంగా తీసుకుంటామా, అందుకే వాస్తవిక జీడిపి అనేది మనం కన్సిడర్ చేస్తామన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్, ఓకేనా. అలా ఒకప్పుడు ట్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ ఏం డిస్కస్ చేసుకోబోతున్నాం సార్ అంటే నేషనల్ ఇన్కమ్కి సంబంధించిన ట్రెండ్స్. ఈ మధ్య కాలంలో మీరు క్వశ్చన్ పేపర్ ట్రెండ్స్ అనేది కొంచెం అబ్జర్వ్ చేయడం, క్వశ్చన్ పేపర్ నాట్ మెటీరియల్ అప్డేట్స్. ఈ మధ్య కాలంలో చాలా పబ్లికేషన్స్ కానీ మెటీరియల్స్ కానీ ఎప్పటి నుంచో అవన్నీ కూడా డాటా ఇస్తున్నాడు. అవన్నీ కూడా ఇప్పుడు అన్నీ కూడా అవుట్డేటెడ్ అయిపోయినాయమ్మా. సో ప్రజెంట్ ఏంటంటే ట్రెండ్స్ అనేది జస్ట్ స్టార్టింగ్ ఎండింగ్ గుర్తుపెట్టుకొని చాలు. అంతేగాని 1950 నుంచి 2026 వరకు మొత్తం డాటాను తీయాల్సిన అవసరం అనేది ఏమీ లేదు. సో కొంచెం ఎగ్జామినేషన్కి ఎంతవరకు అయితే అవసరం ఉంటుందో అంతవరకు మాత్రమే ఫిల్టర్ చేసుకోండి. మా అంటే పోతే ఒక బిట్టు పోతుందేమో కానీ దాని నుంచి ఆ డాటా అంతా కూడా మీరు డంప్ చేసుకోకండి. సో అలా చూసుకుంటే మనకి 1950లో 1950 ఇది సర్వేలో లేదు, కానీ మనము దాన్ని చేసుకోవాలి. సో 1950లో చూసుకుంటే మన జీడిపి ఎంతమ్మా, 2.7 lakh crores. అదే 2025లో చూసుకుంటే మన నామినల్ జీడిపి ఎంత, 350 లక్షల కోట్లు. సో ఇది వచ్చేసరికి పోస్ట్ ఇండిపెండెన్స్ ఎకానమీ. ఇది వచ్చేసి ఎల్పిజి రిఫార్మ్స్లో 6 లక్షల కోట్లు. అండ్ ఎకనామిక్ సర్వే 2026లో రిలీజ్ అయిన ఆ ఎకనామిక్ సర్వే ప్రకారం చూసుకుంటే ఇది మన యొక్క జీడిపి, ఓకేనా. ఇది యొక్క జీడిపి అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్ అమ్మా. ఇవన్నీ కూడా ఏంటి సార్ అంటే ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్, డాటా. సో ఎలాగో మనకి ఆ డాటా అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే, మెమరైజ్ చేయాల్సిందే. దెర్ ఈజ్ నో ఆప్షన్. అది పక్కాగా మనకు ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఇండియా రిస్ట్రైన్స్ స్ట్రాంగ్ గ్రోత్ మొమెంటమ్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో బై, ఇందాక మీకు చెప్పాను కదా, ఫినాన్షియల్ ఇయర్ 2027లో కూడా ఆల్మోస్ట్ మనకి 6.8 to 7.2% ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి నెగిటివ్ గ్రోత్ రేట్ రికార్డ్ అయింది. మనందరికీ తెలిసింది రుణాత్మక వృద్ధి రేటు కోవిడ్ వల్ల మనకి రికార్డ్ అయిందన్న సంగతి. సో 350 లక్షల కోట్లు అనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అండ్ 6.8 నుంచి మనకి 7.2% అనేది వృద్ధి రేటు 2027లో ఒక అంచనా అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మాత్రం 7.4%. ఇప్పుడు ఎంత ఉంది, 7.4% అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మనకి సర్వేలో చాలా క్లియర్గా ఉంది, ఓకేనా. ఇట్ హాస్ బిన్ క్లియర్లీ మెన్షన్డ్ ఇన్ ద సర్వే. అది కొంచెం చూసుకోండి, ఓకేనా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి
తర్వాత సరే ఇక్కడితో అయిపోయిందంటే ఇక్కడితో అయిపోలేదు. తర్వాత మనకి అగ్రికల్చర్ది ఉంటుంది, ఇండస్ట్రియల్ సెక్టార్ అనేది ఉంటుంది, సర్వీస్ సెక్టార్ ఉంటుంది, మళ్ళీ ఉపరంగాలు కూడా ఉంటాయి. కానీ దానికంటే ముందు అది మనం సెకండ్ సెషన్లో మనం చెప్పుకుందాం. కానీ దానికంటే ముందు జనరల్గా మనకి జాతీయ ఆదాయంతో పాటు మనం ఎక్కువగా డిస్కస్ చేసేది ఏంది? తలసరి ఆదాయం. జాతీయ ఆదాయంతో పాటు మనం డిస్కస్ చేసుకునేది తలసరి ఆదాయం. సో పర్ క్యాపిటా ఇన్కమ్, ఆ తలసరి ఆదాయాలు కూడా మనం తెలుసుకుందాము. సో మన యొక్క తలసరి ఆదాయం ఎంత ఉందమ్మా? 2.1 నుంచి ఆల్మోస్ట్ 2.2 lakh crores. ఎంత ఉందమ్మా? 2.2 లక్షల కోట్ల అన్న సంగతి చాలా క్లియర్గా ఉంది. సో ప్రజెంట్ అయితే మనకి సోషియో లేటెస్ట్ ఎకనామిక్ సర్వే ప్రకారంగా చూసుకుంటే 2.2 లక్షల కోట్ల అనేది ఉందమ్మా. సో ఒకప్పుడు మనకి తలసరి ఆదాయం 1951లో చూసుకుంటే ఎంత? 1900. ఇవన్నీ కూడా డాటా, దీస్ ఆర్ కంప్లీట్లీ స్టాటిస్టికల్ డాటా, ఇన్ఫర్మేషన్, కాన్సెప్ట్ ఏమి ఉండదు. నేషనల్ ఇన్కమ్ అంటేనే మనకి ఇప్పుడు వరకు లాస్ట్ 10-15 minutes ఏదైతుందో అదంతా కూడా డాటా అనే చెప్పుకుంటూ పోతున్నాను. ఓకేనా? ప్లీజ్ ఫోకస్ ఆన్ దిస్ వన్. సో ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే 8331 నెంబర్కి కాల్ చేయండి. మీకు డెఫినెట్గా ఈ వీటికి సంబంధించిన డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. ఓకేనా? తర్వాత వచ్చేసి 1991 నుంచి 1992 వరకు 11,500 11,500 ఏదైతుందో అది ఉండేది. సో ఇక్కడ వచ్చేసరికి మన యొక్క తలసరి ఆదాయం చాలా చాలా తక్కువ ఉంది. ఎందుకంటే ఇది అగ్రేరియన్ ఎకానమీ కాబట్టి, వ్యవసాయం మీద మనం ఎక్కువగా ఆధారపడుతుంటాం కాబట్టి, వ్యవసాయ ఆధారిత, ఏం ఆధారిత? వ్యవసాయ ఆధారిత ఎకానమీ. తెలుసు కదా, ఒకప్పుడు మన యొక్క గ్రోత్ రేట్ కూడా ఫస్ట్ ప్రణాళిక అప్పుడు 2.1% టార్గెట్ పెట్టుకుంటే 3.6% అనేది సాధించాము. అంటే ఆల్మోస్ట్ మనకి 1950s నుంచి 1980s వరకు చూసుకుంటే మన వృద్ధి రేట్ అనేది హిందూ గ్రోత్ రేట్ గుర్తొచ్చిందా లేదా? హిందూ గ్రోత్ రేట్ అంటే ఏంది? మన వృద్ధి రేట్లు, తలసరి ఆదాయపు వృద్ధి రేట్లు 3.5% అండ్ 5%. కనిపించిందా లేదా? అంటే మన తలసరి ఆదాయపు వృద్ధి రేట్ అనేది యావరేజ్గా 3.5% ఉంది. అండ్ మన యొక్క ఏదైతే మనం చెప్పుకున్న నేషనల్ ఇన్కమ్ గ్రోత్ రేట్ అనేది 5% ఉంది. సో అలా మనకి అగ్రేరియన్ డామినేటెడ్ ఎకానమీ కాబట్టి, వ్యవసాయం మీద పూర్తిగా ఆధిపత్యం చెలాయించింది కాబట్టి, అందుకే మన తలసరి ఆదాయం అనేది అప్పుడు అంత తక్కువ ఉంది. కానీ మెల్లమెల్లగా సెకండ్ ప్లాన్ నుంచి ఇండస్ట్రీస్ అనేది స్టార్ట్ అయ్యాయి. మూడో ప్రణాళికలో కూడా మనకి ఇండస్ట్రీస్ అనేది కూడా ఫోకస్ చేశారు. తర్వాత 4, 5, 6 అలా మెల్లమెల్లగా 11,500 రీచ్ అయింది. అయినా సరే చాలా చాలా తక్కువ. ఎందుకు? అప్పుడు వరకు మనది సోషలిస్టిక్ ఎకానమీ, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ. ఓకేనా? సామ్యవాద ఆర్థిక వ్యవస్థ కాబట్టి ఆబ్వియస్లీ ఇది చాలా చాలా తక్కువ ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో తర్వాత ఎప్పుడైతే మనం పూర్తిగా మన ఆర్థిక వ్యవస్థను ఓపెన్ చేసామో అక్కడి నుంచి మెల్లమెల్లగా మన యొక్క తలసరి ఆదాయం అనేది పెరుగుతూ వస్తుంది. ర్యాపిడ్ అనమాట, మన గ్రోత్ రేట్ అనేది వేగవంతంగా వృద్ధి చెందింది. పోస్ట్ ఇండిపెండెన్స్ వచ్చేసి మన గ్రోత్ రేట్ అనేది 6% నుంచి 6.5%. ఆల్మోస్ట్ మనకి 1990 నుంచి 2010 వరకు చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ 2 దశాబ్దాల వరకు చూసుకుంటే మన వృద్ధి రేట్ అనేది ఇంత మెయింటైన్ చేసాం. కానీ ఈ మధ్య కాలంలో 2014 నుంచి, అంతే కదమ్మా, 2014 నుంచి ఆల్మోస్ట్ 2025 వరకు చూసుకుంటే మన వృద్ధి రేట్ అనేది యావరేజ్గా 7% నుంచి 7.5% ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు వచ్చేసరికి 7.4%, 2026 ఏదైతే ఉందో ప్రొజెక్టెడ్ గ్రోత్ రేట్ అనేది ఏదైతుందో. సో అలా మనకి ఈ యొక్క గ్రోత్ రేట్ అనేది అప్పట్లో స్లోగా ఉండేది, తర్వాత మోడరేట్ అయింది, తర్వాత ఫాస్ట్గా గ్రో అయిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్ కాబట్టి కొంచెం యావరేజ్ PCI గ్రోత్ రేట్ 1951 నుంచి 1991 చూసుకుంటే మన యొక్క తలసరి ఆదాయపు వృద్ధి రేట్ అనేది 1.5 నుంచి 2% ఉండేది. 1991 నుంచి 2026 వరకు చూసుకుంటే యావరేజ్గా మన పర్ క్యాపిటల్ గ్రోత్ రేట్ అనేది 4 నుంచి 5% ఉంది. సో లాస్ట్ 10 minutes ఏదైతే క్లాస్ అనేది ఏదైతుందో కంప్లీట్లీ డాటా ఓరియంటేషన్ వెళ్ళిపోయింది. సో అవి మీకు క్లారిటీగా మీకు అప్డేట్స్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో hope I just given some clarity regarding this one. ఓకేనా? సో ఓకేనా? ఇంకా మిగతా ఫ్యాక్ట్స్ అన్నీ కూడా మీరు కొంచెం చూసుకుంటే అయిపోతుంది. నామినల్ గ్రోత్ రేట్స్ ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ మీకు కొంచెం క్లియర్గా ఎక్స్టెన్షన్ చేశాను. ఓకేనా? సో ఇక్కడతో మనకి ఈ యొక్క సెషన్ అనేది నేను కొంచెం కంక్లూడ్ చేస్తున్నామా. ఐఎమ్ జస్ట్ కంక్లూడింగ్ ద సెషన్. ఓకేనా? మీకు ఈ సెషన్ అనేది కంక్లూడ్ చేస్తాను. ఇంకా ఏమైనా డౌట్ ఏమైనా ఉంటే 8331 నెంబర్కి కాల్ చేయండి. యూ కెన్ గెట్ ఇట్. ఓకేనా? సో కొంచెం చూసుకొని మీరు దీనికి సంబంధించినంత కూడా ఇది చేసుకోండమ్మా. ఓకేనా? సో ఎవరైతే ఫస్ట్ టైం యూట్యూబ్లో ఈ సెషన్స్ అనేది ఎవరైతే వింటున్నారో, సో మనకి చిన్న ప్రమోషనల్ యాక్టివిటీ అమ్మా. సో మనకి ఏపీ అండ్ తెలంగాణ గ్రూప్ 2ని దృష్టిలో పెట్టుకొని బైలింగ్వల్ సెషన్స్, పర్టికులర్లీ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం వాళ్ళిద్దరికీ కూడా సమన్వయం చేస్తూ మన యొక్క ఆశావాహి యాప్లో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుందమ్మా. ఆశావాహి యాప్ అనేది ఏదైతుందో ఇందులో మనకి
మనకి వీడియో సెషన్స్ అనేది ఏదైతుందో ఆ వీడియో సెషన్స్ అనేది మనకి క్లాసెస్ అనేది మనకి స్టార్ట్ అవబోతున్నాయి. వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ దీస్ వీడియో సెషన్స్. ఓకేనా, అప్డేటెడ్. ఓకేనా, మీరు ఈసారి ఈ క్లాసెస్ అనేది విన్నారు కాబట్టి అప్డేటెడ్ క్లాసెస్ అనేది ఉంటాయి ప్యూర్లీ కాంపిటేటివ్ ఓరియంటేషన్లో. ఓకేనా, ప్యూర్లీ కాంపిటేటివ్ ఏదైతే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇవ్వడం జరుగుతుంది. సో అటు గ్రూప్ 2 ఉన్నాయి, ప్లస్ అట్ ది సేమ్ టైం గ్రూప్ 1 కూడా ఉంది. ఇది కాకుండా టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్. సో ఏదన్నా ఉంటే ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదంటే సేవ్ చేసుకొని వాట్సాప్లో బిజినెస్లో మీకు కొన్ని కొన్ని కోర్సెస్ ఉంటాయి చూడండి. అక్కడ డెమో వీడియోస్ కూడా మనకు ఉంటాయి కాబట్టి జస్ట్ వాట్సాప్లో స్టోర్ చేసుకోండి, మీకే ఆటోమేటిక్గా వస్తుంది. ఓకేనమ్మా. సో వీలుంటే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో దట్ ఇట్ క్యాన్ రీచ్ టు ద మ్యాక్సిమం. సో ఖచ్చితంగా మీకు మీ ఫ్యూచర్ అనేది ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, అప్డేటెడ్ ఎకానమీతోని ఆ వీడియో క్లాసెస్ అని ఉంటాయి. అండ్ రెగ్యులర్గా లైవ్ సెషన్స్ కూడా ఉంటాయి, లైక్ డైనమిక్ టాపిక్స్ అని కూడా లైవ్ ఉంటాయమ్మా పక్కాగా. అండ్ టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా లైవ్గానే ఉంటుంది. సో ఇంకా ఒక్కసారి మనకి ఏదన్నా ఫ్యూచర్లో ఒక నోటిఫికేషన్ అనేది వస్తే ఇంకా కంటిన్యూస్గా మన యాప్లో ఖచ్చితంగా మనకి ఇది ఉంటుంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దట్ ఐఎమ్ రిలీజింగ్ ఎ బుక్ ఇయర్ అనేది. నా వీడియో క్లాసెస్లో ఏదైతే మెటీరియల్ ఉంటుందో అదే మెటీరియల్ అనేది మనకి బుక్గా రిలీజ్ చేస్తాను. అంతేగాని థర్డ్ పార్టీతో వాళ్ళు రాపించి క్లాసెస్లో ఒకలాగా చెప్పించి మెటీరియల్ అనేది ఒకలాగా రిలీజ్ చేయించడం కాదు. ఏదైతే మనకి క్లాసెస్లో ఉంటుందో అదే మనకి మెటీరియల్ రూపంలో మనకి అవైలబుల్గా ఉంటుంది. ఆ అనౌన్స్మెంట్ అనేది కూడా, బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ అనేది కూడా సూన్గా మీ అందరికి కూడా ఉండడం జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడతోని ఈ సెషన్ అనేది నేను కంక్లూడ్ చేస్తున్నానమ్మా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి అగ్రికల్చర్ సెక్టార్, నెక్స్ట్ వన్ వచ్చేసి సర్వీస్ సెక్టార్, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇండస్ట్రియల్ సెక్టార్. సో రంగాల వారీగా వృద్ధి రేట్లు, ఆక్యుపేషనల్ డిస్ట్రిబ్యూషన్, ఇవన్నీ కూడా మనం కంటిన్యూ చేద్దాం. ఇక్కడతోని ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్, టేక్ కేర్.